ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అనుదినము దేవుడు మీకు నూతనమైన వాత్సల్యాన్ని కనపరచును గాక. ఈ రోజంతా దేవుని బలమైన సన్నిధి కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈ రోజు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుతాము. దేవుడు చక్కటి మాటలు రాసి ఉంచాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేకమైన సమస్యల్లో ఉన్నావేమో, అనేకమైన ఒత్తిళ్లలో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో ఉన్నావేమో. దేవునికి నా పరిస్థితి తెలుసా, నేను ఎదుర్కొన్న పోరాటం తెలుసా? చాలాసార్లు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న అనుభవాలు ఎంతో భయాన్ని కలుగజేస్తూ ఉంటాయి, కలవరాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కృంగిపోవాల్సిన ఆ భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఇంకా ఏంటి నా జీవితము అంత శూన్యమైన అన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నామేమో ప్రియ దేవుని బిడ్డ. అంత శూన్యంగా అనిపిస్తుందేమో, ముందు ఇక మార్గమే నీకు కనిపించట్లేదేమో, మార్గమే సరళంగా అనిపించట్లేదేమో. ఏంటి ప్రభు నా జీవితము అన్న స్థితిలో ఉన్నావేమో. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే ప్రభు ప్రణాళికలోనే ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది. ఈ మాటలు చాలా మందికి రీచ్ అవుతున్నాయి, కానీ జాగ్రత్తగా వినే వాళ్ళు మాత్రమే ఏర్పరచబడిన వారే. ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఈ మాటలు వింటున్నావు అంటే ప్రభు నీకు చెప్తున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. ఎలా అంటే, పేరు పెట్టి ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి ప్రభు చెప్తా ఉంటాడు. నీవు నా సొత్తు. దేవుడు స్వాస్థ్యమైన ప్రజలు, మనం ఇశ్రాయేల్ ప్రజల గురించి కూడా ప్రభు అనేక మాటలు చెప్తూ, నా స్వజనులుగా మిమ్మల్ని చేసుకుని ఉన్నాను, నా సొత్తైన నా స్వాస్థ్యంగా నేను ఏర్పరచుకున్నాను అని చెప్పి రాయబడి ఉంటుంది. దేవుడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు అని ప్రభు వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన ప్రజలను ఎడబాయడు, తన స్వాస్థ్యమును విడనాడడు. ఈరోజు దేవుని స్వాస్థ్యమై ఉన్న ప్రజలు, నువ్వు దేవుని సొత్తైన ప్రజలు, మీరు ధైర్యం తెచ్చుకొని నిలబడండి. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. నువ్వు ఎన్ని సమస్యలు చిక్కబడి ఉన్నా, ఎన్ని పోరాటాలు నిన్ను ఆవరించి ఉన్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నా, ప్రభువు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎలా నిర్మించాడు అంటే, తన చేతితో ప్రభు మనల్ని నిర్మించాడంట. ఈ సృష్టి అంతటిని ప్రభు చేసిన తర్వాత నోటి మాట ద్వారా సమస్త సృష్టిని ప్రభు చేశాడు. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, వెలుగు కమ్మని పలుకగా వెలుగయిందంట. నీరు భూమి వేరుపరచబడును గాక అంటే వేరుపరచబడిందంట. వృక్షములు కలుగును గాక అంటే వృక్షాలు కలిగాయి. అలా సమస్తాన్ని కూడా ప్రభు దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టించాడు. కానీ ఒక మనుష్యుల్ని మాత్రము దేవుడు ఎలా చేశాడు అంటే, తన చేతితో నిర్మించి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణిని సృజించెను. ఆమె దేవుడు మనల్ని ఎలా నిర్మించాడు, ఎలా చేశాడు అంటే, నేల మట్టితో ప్రభు ఒక ఆకారాన్ని చేసి అక్కడ రాయబడి ఉంటది. మనం 2వ అధ్యాయంలో చదవచ్చు, నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఉదగా అంట అతడు జీవాత్మాయను ఎలా ప్రభు చేసుకున్నాడంటే, తన స్వరూపంలో. ఈరోజు మనం ధైర్యంగా చెప్పొచ్చు ఏంటని తెలుసా, నీ దేవుడు ఎలా ఉంటాడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎలా ఉంటాడు అని ఎవరైనా చూపించమనంటే, నన్ను చూస్తే నా దేవుణ్ణి చూసినట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎవరి స్వరూపంలో ఉన్నాం, ఎవరి పోలికలో ఉన్నామంటే దేవుని స్వరూపంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డ, తన పోలికలు ప్రభు మనల్ని చేసుకొని ఉన్నాడు. తను ఎంత ఇష్టంగా ఒక మనిషిని అంటే, ప్రతి
ప్రతిదినం సాయంకాలం చల్లపూట ఆదాముతో వచ్చి తోటలో మాట్లాడేవాడంట. ప్రతిదినం కూడా దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు. మనుషుల్ని ఎందుకు చేశాడు ప్రభు అంటే తనతో ఉండడానికి. ఈరోజు చాలా మంది దేవుని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు కాబట్టి అనేకమైన శ్రమలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇబ్బందులు చూస్తూ ఉన్నారు. ప్రభువు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? తనతో మీరు ఉండడానికి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం ప్రభుతో ఉండేవారిగా ఉండాలి, ప్రభుతో నివసించే వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా చేతులతో నిర్మించుకున్నాను. యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంటది కదా, మనల్ని సృష్టించిన దేవుడైనా నా చేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాను ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు భయపడొద్దు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు సొత్తు అయిన ప్రజలు మీరు. అదే విధంగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20 కూడా మనం చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని ప్రభువు అక్కడ స్పష్టంగా రాస్తూ ఉంటారు. ఎలా విలువ పెట్టి కొనబడ్డాం? మొదటిగానేమో మనం చూసినట్లయితే దేవుడు తన చేతితో మనం నిర్మించుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, పిండంగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచి ఉన్నాయని కీర్తనకారు రాస్తూ ఉంటాడు. ప్రభువు మనల్ని ఎప్పుడు చూశాడంటే పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనం చూశాడు. అప్పుడే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో పెట్టక ముందే ప్రభువు మన దినాలన్నిటినీ లిఖించి మనని ఏర్పరచుకుని ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకోండి, ఏ విషయంలో కృంగిపోవద్దు. ప్రభువు మొదటిగా తన కొరకు ప్రభువు ఏర్పరచుకొని తన స్వరూపంలో ఏర్పరచుకున్నాడు. మరలా అపవాది పాపాన్ని ప్రవేశింపచేసి దేవునికి మనుషులకు దూరాన్ని కలగ చేయాలనుకున్నప్పుడు దేవాది దేవుడే తన మహిమను విడిచి మనుష్యుని పోలికలుగా మన మధ్యలోకి దిగివచ్చి, మట్టి శరీరాన్ని ధైర్యించుకొని మన మధ్యలోకి దిగివచ్చి మరలా ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కొని తన సొత్తైన ప్రజలుగా మనం చేసుకుని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం నిశ్చయంగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇవి చూస్తూ ఉంటాం. మనం అంధకార సంబంధమైన జీవితంలో ఉండగా దేవుడు తన కుమారుని యొక్క రక్తము ద్వారా ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకొని ఉన్నాడు. అపోస్తులైన పౌలు కూడా రాస్తూ ఉంటారు కదా, నేను ఈ భూలోక సంబంధిని కాదు, నా పౌరస్థితి పరలోకమందుంది. మనము పరలోక వారసులమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ. అదేవిధంగా పేతురు కూడా రాస్తూ ఉంటారు, మీరు రాజులైన యాజక సమూహమైన ప్రజలు, మీరు ఏర్పరచబడ్డారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగును ప్రకటించడానికి ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఈరోజు దేవుడు ఏర్పాట్లను ఉన్నావు, భయపడకు. దేవుడు నిశ్చయంగా నీ పక్షాన బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా ప్రభు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రభు నిశ్చయంగా నీ పట్ల అధికమైన కృపను చూపిస్తాడు. అదే విధంగా మనం చూస్తే చక్కటి మాటలు ఎఫెసీ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను. ఆమెన్. ఎలా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడంట? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంట. ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రభు ఈ భూమికి పునాది వేయక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తన ప్రేమ ద్వారా, మన స్వనీతిని బట్టి కాదు, మన పరిశుద్ధతని బట్టి కాదు, ఇంకేదో కాదు, కానీ ప్రభు తన ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంతమంది నీకు విరోధంగా లేచినా, ఎంతమంది గొల్యాతుల్ని ఎదుట లేచినా ప్రభు నీ హస్తానికి అప్పచెప్తాడు. నీ శత్రువులను నీ హస్తానికి అప్పగిస్తాడు. గడిచిన దినాల్లో మనం వింటూ వచ్చాం కదా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు కానీ నువ్వు కనుగొనలేకపోతావు. ప్రభువు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తాడు. నీ శత్రువులు ఇక కనబడకుండాట్లుగా ప్రభు అద్భుతాలు చేస్తాడు. నీకు విరోధంగా లేచేవాడిని దేవుడు అణిచివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా నిలబడు. ఈరోజు ఏ సమస్యల్లో ఉన్నా,
ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల చేత బాధపడుతున్నావేమో, ప్రభు నిన్ను ఆశీర్వదించుటకు శక్తిమంతుడైన దేవుడు. అనారోగ్యం చేత బాధపడుతున్నావా, దేవుడిని అడుగు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. కుటుంబ సమస్యలు, నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, ప్రభు పాదాలు పట్టుకో, ఆయన నీ కుటుంబంలో నెమ్మది కలగ చేస్తాడు. ప్రతి ఒక్క నడతలు స్థిరపరుస్తాడు, ప్రతి ఒక్క పరిస్థితిని బాగు చేస్తాడు. దేవుడు అద్భుతం చేసే దేవుడు, దేవుడు స్థిరపరిచే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, నిశ్చయంగా ధైర్యం తెచ్చుకో. దేవుని సొత్తుగా నిన్ను ఏర్పరచుకున్నాడు, తన స్వరక్తాన్ని ఇచ్చి ప్రభు నిన్ను విడిపించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కాచి సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎందుకంటే నీవు తన ప్రజలుగా మార్చబడడానికి, తన సొత్తైన ప్రజలుగా మార్చబడడానికి, తన నిత్యము ఆయనతో మనము నివసించున్నట్లుగా, ప్రభుతో మనం ఉండున్నట్లుగా, ఆయన రాజ్య నివాసులుగా మార్చబడినట్లుగా దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించి ఉన్నాడు. ప్రభువును పట్టుకొని వెళ్ళు. ఏ పరిస్థితులైనా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విన్నారో వారందరి జీవితాలు ఒక గొప్ప ధైర్యాన్ని మీరు కలగజేస్తారని విశ్వసిస్తున్నాం ప్రభు. దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. మోయబడిన ప్రతి ద్వారాలు తెరవబడును గాక. ఈ రోజు అంతను నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహించి, నీ సన్నిధిని తోడుగా నుండి చేసి వర్ధిల్ల చేయమని, బిడ్డలను వారి కుటుంబాలు దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.